బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపే కలెక్షన్లతో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 తెలుగు రాష్ట్రాలలో కొంచెం రేట్స్ ఇంపాక్ట్ వలన రెండవ రోజు స్లో డౌన్ అయినా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ జోరును చూపించి కుమ్మేసింది. అనుకున్న అంచనాల కన్నా కూడా బెటర్ వసూలతో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో లాంగ్ రన్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంది ఈ సినిమా. మూడవ రోజు గ్రోత్ చూపేస్తూ ఉండటంతో 20 నుండి 21 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవచ్చు అని అనుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు అని అనుకున్నట్లుగానే సినిమా 21.6 కోట్ల దాకా షేర్ ను మూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకొని మంచి జోరును చూపించింది. అందులో 12 కోట్లకు పైగా షేర్ ఒక్క నైజాం ఏరియా నుండే రావడం, రాయలసీమలో కూడా ఎక్సలెంట్ గా జోరు చూపించడం ఈ ఏరియాలలో సినిమా స్ట్రాంగ్ హోల్డ్ కు నిదర్శనమని చెప్పాలి. మొత్తం మీద 3 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా 111.64 కోట్ల దాకా షేర్ అందుకోగా 160.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అధిగమించింది. కాగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 215 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 114 కోట్ల లోపు షేర్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసేసి తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మొదటి 3 రోజుల్లో ఓవరాల్ గా మంచి జోరును చూపించినప్పటికీ సినిమా లాంగ్ రన్ లో కూడా ఇదే జోరును కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమవారం నుండి టికెట్ రేట్లు భారీగా తగ్గనున్నాయి కాబట్టి లాంగ్ రన్ సినిమాకు సొంతమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మిగిలిన బిజినెస్ ను ఎన్ని రోజుల్లో సినిమా రికవరీ చేయగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.